నమస్తే జశ్వంత్ గారు. నమస్తే మేడం. జశ్వంత్ గారు, ఇంకా తమిళనాడు టూర్ అండి. తమిళనాడు అంటేనే గుళ్ళకి ప్రసిద్ధి మన సౌత్ ఇండియాలో. సో ఇలాగ టెంపుల్స్ కవర్ చేయాలనుకునే వాళ్ళు, సో వాళ్ళది ఒక జానర్, మిగతా వాళ్ళది ఏంటంటే వెళ్ళి కాస్త చిల్ అవుట్ అవ్వాలి అనుకునే వాళ్ళది ఇంకొక జానర్. సో వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయండి మన దగ్గర? తమిళనాడుకి సంబంధించి మనం ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో, మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి మేడం, మెయిన్ టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి ఒక లాంగ్ ట్రిప్ అనేది ఉందన్నమాట. 7 nights 8 days అనమాట అది. సో చెన్నై బేస్గా చేసుకుంటాం అనమాట. సో హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, లేకపోతే విజయవాడ, వైజాగ్ ఎక్కడి నుంచి అయినా సరే మనకి చెన్నై వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. సో చెన్నైలో స్టార్ట్ అయ్యి ఈ ప్యాకేజ్ మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుని మళ్ళీ చెన్నైలో ఎండ్ అవుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి కాంచీపురం, తిరువన్నామలై, తంజావూర్, చిదంబరం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూర్, తర్వాత శ్రీరంగం టెంపుల్. తమిళనాడు ప్యాకేజ్ ఏదైతే ఉందో మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఉన్నది కార్తీక మాసం సంబంధించి 7 nights 8 days ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ కాస్ట్ కూడా వచ్చేసి మనకి విత్ ఫ్లైట్తో హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, చెన్నై లేకపోతే విజయవాడ నుంచి విత్ ఫ్లైట్తో మంది 48,500 రూపీస్ అనమాట. ఇందులో ఫ్లైట్, ఫుడ్, అకామిడేషన్, మంచి టూర్ మేనేజర్ ఈ గ్రూప్తో పాటు ఫాలో అవుతారు. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కాంచీపురం, తిరువన్నామలై, చిదంబరం, కుంభకోణం, రామేశ్వరం, తిరుచెందూర్, కన్యాకుమారి, మదురై. సో మెయిన్ టెంపుల్స్ ఏవైతే తమిళనాడులో మనం చూడాలనుకుంటామో ఆ టెంపుల్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి. తర్వాత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం రామేశ్వరంలో పూజ అనేది ఏదైనా చేయించుకోవాలన్నా సరే ఈ ప్యాకేజ్లో మనం ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకొని పౌర్ణమి రోజు అక్కడికి తీసుకెళ్తాం మేడం. ఓకే. సో ఇది గ్రూప్ ఎంతమంది ఉంటారండి? ఇది గ్రూప్ మినిమం ఒక 40 members తీసుకెళ్తాం మేడం. ఓకే ఓకే. సో ఇదేంటంటే ఈ కార్తీక మాసానికి సంబంధించి ప్యాకేజ్ ప్లాన్ చేసాం. ఇలాగా ఎవ్రీ మంత్ ఈ ఫిక్స్ డిపార్చర్ అనేది రన్ అవుతుంది అనమాట తమిళనాడుకు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం రామేశ్వరం వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డేట్ మన దగ్గర ఉంటుంది, గ్రూప్ డేట్. సో అలాగా ట్రావెల్ చేస్తూ వెళ్తారనమాట. సో ఇవంతా కూడా ఏంటంటే టెంపుల్స్ కి సంబంధించి ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ ప్యాకేజ్ సెట్ అవుతుంది. అలా కాదు మీరు అన్నట్టు తమిళనాడుకి వెళ్ళి ఏదైనా చిల్ అవ్వాలి, హాలిడే డెస్టినేషన్స్కి వెళ్ళాలి, లేదంటే హనీమూన్ ప్యాకేజ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మనకున్న డెస్టినేషన్స్ ఊటీ అండ్ కొడైకెనాల్. సో వీటికి మనకి యాక్సెస్ కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి బై ట్రైన్ వెళ్ళడానికి ఫ్లైట్ వెళ్ళొచ్చు, లేదంటే బై బస్ కూడా అప్ టు కోయంబత్తూర్ వరకు వెళ్ళొచ్చు. సో కోయంబత్తూర్ వన్స్ రీచ్ అవుతే ఊటీ, కొడైకెనాల్ అనేది కవర్ చేయొచ్చు అనమాట. సో 2 nights ఊటీ ప్లాన్ చేసుకొని 2 nights కొడైకెనాల్ ప్లాన్ చేసుకుంటే సో వాళ్ళ ట్రిప్ అనేది చాలా లీజర్గా కవర్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి టీ ఎస్టేట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లేక్స్, అక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్కి వెళ్ళి విజిట్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ మెమరీస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనకి ఏంటంటారు, బస్సు ఉంటుందా అండి వీటికి ఇంటర్నల్ గా? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు ఏదైతే లాంగ్ ట్రిప్ ఉందో దానికి మనకి ఏసీ బస్సు ఉంటుంది. సో ఇందులో టెంపుల్స్ అన్ని కవర్ అవుతాయి. వీటితో పాటు మన కన్యాకుమారి వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ ఉంటుంది, ప్లస్ అక్కడ మనకి ఏదైతే వివేకానంద రాక్ ఉందో, సో రాక్ వెళ్ళాలనుకుంటే బై బోట్లో వెళ్ళి రాక్ విజిట్ చేయాలి. ప్లస్ అక్కడ కొత్తగా ఒకటి గ్లాస్ బ్రిడ్జ్ కూడా చేశారనమాట. వివేకానంద స్టాచ్యూ నుంచి తిరువల్లువార్ స్టాచ్యూకి గ్లాస్ బ్రిడ్జ్ కూడా కనెక్టింగ్ ఇచ్చారు. సో అది కూడా విజిట్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. ఓకే. సో ఓవరాల్ గా చాలా బాగుంటుంది అనమాట. మనకి మంచి బడ్జెట్ లోనే ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అవైల్ చేసుకోవచ్చు. అలానే చెన్నైలో పెద్ద బీచ్ ఉంది, మెరీనా బీచ్. అలాగే పాండిచేరికి వెళ్ళి ఎవరైనా రిలాక్స్ అవ్వాలి, యూనియన్ టెరిటరీ, సో అక్కడ బీచెస్ ఉన్నాయి. సో రిలాక్స్ అవ్వడానికి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. సో అలా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా మనకు చెన్నై కనెక్టివిటీతో 3 nights 4 days మనం పాండిచేరి, మహాబలిపురం, చెన్నై అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఈ పర్టికులర్ ప్లేసెస్ తర్వాత మనకి ఇంకా కొన్ని షాపింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి కదండి. అంటే ఆడవాళ్ళంటే షాపింగ్ లేకుండా ఉండలేరు కాబట్టి వెళ్ళిన ప్లేస్ నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలి కాబట్టి సో దానికి కూడా మనకి టైం మిగులుతుందంటారా? ఎగ్జాక్ట్లీ మేడం. ప్రతిరోజు మన షెడ్యూల్లో ఏంటంటే లీజర్ ప్లానింగ్. ఎప్పుడైతే మనం హాలిడే ట్రిప్స్కి వెళ్తామో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఒక 4 o'clock లేదా 5 o'clock షెడ్యూల్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత ఈవినింగ్ అవర్స్లో ఒక 2 hours 3 hours లోకల్ షాపింగ్ వెళ్ళడానికి కూడా మనం టైం అనేది ఇస్తాం అనమాట. అలానే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ మేడం. ఆ కన్వీనియంట్ ప్లేస్కి మనకు వెహికల్ వెళ్ళే కనెక్టివిటీ ఉంది అంటే వెహికల్ తీసుకెళ్తారు. లేదు వెహికల్ వెళ్ళట్లేదు, మనకు హోటల్ నుంచి యాక్సెసిబుల్ ఉంది అనుకోండి, వాకబుల్ డిస్టెన్స్ లో మనం వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేయచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమిళనాడు టూర్ గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.